జనగామ జిల్లా వ్యాప్తంగా మే 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రెండవ దశ ప్రత్యేక టీకాల కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె మల్లికార్జునరావు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కళ్లెన్ రోడ్డు ప్రాంతంలో నివసిస్తున్న వలస వచ్చిన భవన కార్మికుల పిల్లలకు టీకాలను వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలకు ఓపీవీ పెంటవలెంట్ 3 డోసు టీకాలను వేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూన్ 2వ తేదీన ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా అభివృద్దిపై ప్రగతి నివేదికను వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున జిల్లాలోని పాలకుర్తి చౌరస్తాలో అక్కడి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ నెల 3వ తేదీ నుంచి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించారు. ఇలా ఉండగా జూన్ 12వ తేదీన జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు పునః ప్రారంభమయ్యాయి. జిల్లాలో వ్యవసాయంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో సరిపడా బ్రాండ్ విత్తనాలు పంట సాగుకు సిద్ధం చేసింది. నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు విక్రయించాలని, కల్తీ విత్తనాలు అమ్మే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి వానాకాలం పంటల గురించి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయించే డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డీలర్లందరూ విత్తన చట్టానికి లోబడి నిబంధనలు అనుసరిస్తూ వ్యాపారం నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని 4 కేజీబీవీల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది. ఆర్గానిక్ ఉత్పత్తుల పట్ల అవగాహన కల్పించడంతో పాటు క్షేత్రస్థాయిలో పండించిన పంట దిగుబడిని ఆహారంగా తీసుకునే అనుభూతిని విద్యార్థులకు కల్పించనుంది. రాబోయే తరాన్ని ఆరోగ్యకరమైన తరంగా అభివృద్ధి చేసే సదుద్దేశంతో నిర్మాణ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. జిల్లాలోని కొడకండ్ల, దేవరుప్పల, జనగామ, లింగాల గణపురంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు పండించి విద్యార్థులకు ఆహారంగా అందించనున్నారు. 2024-25 వానాకాలం ఖరీఫ్ సీఎంఆర్ లక్ష్యానికి అనుగుణంగా మిల్లర్లు ధాన్యం సేకరించారు. ఈ సీజన్లో 1,03,00,000 పైచిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతైంది. ఇందులో కస్టమ్ మిల్లింగ్ రైస్ 91 లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నులు కాగా సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం డెలివరీ పూర్తయింది. 1,64,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 380 కోట్ల రూపాయలను ధాన్యం విక్రయించిన జిల్లాలోని రైతుల ఖాతాలో జమ చేశారు. ఈసారి గతంలో కంటే 22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అదనంగా కొనుగోలు చేశారు. జిల్లాలో ఎంపిక చేసిన పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. జనగామ జిల్లాలోని 12 మండలాల్లో ఒక్కో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. 12 మండలాల నుండి మొత్తం 716 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. ఇందులో 450 మంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా మొదటి విడత 1 లక్ష, రెండో విడతలో మరో ₹1,00,000 కలిపి ఇప్పటి వరకు ₹2,00,000 చొప్పున ఇందిరమ్మ గృహ నిర్మాణం లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. జిల్లాలోని 12 మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి అమలుపై రైతులకు అవగాహన కోసం ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందులో మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా 4 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అనంతరం ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేశారు. పైలట్ గ్రామాలు జిల్లాలోని గ్రామంలో వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని 3వ విడతలో నిర్వహిస్తున్న మండల రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి విజ్ఞాపనలు స్వీకరిస్తున్నారు. జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వం ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల నిర్వహణ ప్రారంభమైంది. ప్రస్తుతం శివునిపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే ఈ డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్నారు. శాశ్వత డిగ్రీ కళాశాల భవన నిర్మాణం కోసం 8 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఏడాది ఈ భవనం విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం BA, BCom కంప్యూటర్స్, BSc కంప్యూటర్స్, BSc BZC, లైఫ్ సైన్స్ కంప్యూటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 240 సీట్ల అడ్మిషన్స్ కోసం విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ కళాశాలలో ఈ నెల 31వ తేదీ వరకు మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. గత నెల 25వ తేదీ నిర్వహించిన గ్రామ పాలనా అధికారుల రాత పరీక్ష సజావుగా జరిగింది. జిల్లా కేంద్రంలోని ABV ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 97 మంది అభ్యర్థులకు గాను 86 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన పూర్వ VROలు, VRAలు ఈ గ్రామ పాలనాధికారుల రాత పరీక్షలు రాశారు. జిల్లాలోని యశ్వంతపురంలో తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ నిర్వహించిన లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రారంభించారు. ఈ శిక్షణకు జిల్లా నుండి 225 మంది దరఖాస్తు చేసుకున్నారు.